తెలంగాణలో సింగరేణిపై రాజకీయ దుమారం రేగుతోంది. 10 ఏళ్ల నుంచి ప్రైవేటీకరణ కాకుండా కాపాడామని అంటోంది బీఆర్ఎస్. సింగరేణి నష్టాల పాలు కావడానికి బీఆర్ఎస్ఏ కారణం అంటున్నాయి కాంగ్రెస్, బీజేపీ. ఇటు తెలంగాణలోని శ్రావణవల్లి బొగ్గు గని బ్లాక్ను కేంద్రం వేలం వేసింది. ప్రస్తుతం 39 బొగ్గు గనులతో సింగరేణి నడుస్తోంది. కొత్త గనులు కేటాయించాలని డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న గనులు క్రమంగా తగ్గిపోతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. 5 ఏళ్లలో 8 భూగర్భ గనులు, 3 ఓపెన్ కాస్ట్ గనులు మూతపడతాయని కాంగ్రెస్ అంటోంది. రాబోయే 15 ఏళ్లలో 8 గనులు, 800 మంది కార్మికుల స్థాయికి సింగరేణి పడిపోయే ప్రమాదం ఉందని చెబుతోంది. సింగరేణి ప్రైవేటీకరణ జరగదని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ రెడ్డి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి, తెలంగాణలో ఈ సింగరేణిపై రాజకీయ దుమారాన్ని ఏ రకంగా చూడాలి? అప్డేట్స్ చెప్పండి. హరి, తెలంగాణపై సింగరేణి చుట్టూ తెలంగాణ రాజకీయాలన్నీ కూడా తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. 3 పార్టీలు కూడా 3 ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఎవరి వాదన వారు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. సింగరేణిని 10 ఏళ్లుగా ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్నామని చెప్పి బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు గత 10 ఏళ్ల క్రితం తెలంగాణ వచ్చే నాటికి సింగరేణిలో 3,500 కోట్ల రూపాయల నిధులుండేవి. ఇప్పుడు సకాలంలో కార్మికులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని చెప్పి కాంగ్రెస్, బీజేపీ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. సింగరేణిలో మొన్న శ్రావణపల్లి బొగ్గు గనిని వేలం వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ బొగ్గు గనులన్నింటినీ కూడా, కొత్తగా వేసే బొగ్గు గనులన్నింటినీ కూడా సింగరేణికి అప్పగించాలని చెప్పి ప్రధానంగా కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే సింగరేణికి సంబంధించి మనం చూసుకోవచ్చు, మొత్తం 39 గన్లు ఉన్నాయి. వాటన్నిటిని కూడా సింగరేణి చూస్తుంది. అయితే కొత్తగా ఏర్పాటు చేసే గన్లు ఏవైతే ఉన్నాయో వేలం వేయకుండా వాటిని సింగరేణికే ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ మాత్రం ప్రైవేటీకరణ చేస్తుంది, ప్రైవేటీకరణ దిశగా నడుస్తుంది సింగరేణి అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రైవేటీకరణ అన్నది శుద్ధ అబద్ధం, ప్రైవేటీకరణ చేయట్లేదు అని చెప్పి బీజేపీ చెప్తుంది. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు. రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి ఉండడంతో ఈ సింగరేణి ఇష్యూను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి కిషన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు, సింగరేణి చుట్టే రాజకీయాలన్నీ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మనం చూసుకోవచ్చు, సింగరేణిని ఒకవేళ ప్రైవేట్ వారికి అప్పగిస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం అందులో చూసుకుంటే ప్రతి ఏటా కూడా గనులు తగ్గిపోయే పరిస్థితి ఉంది. రాబోయే 5 ఏళ్లలో కూడా పూర్తిగా రాబోయే 15 ఏళ్ల నాటికి చూసుకుంటే మొత్తం 8 గనులు, 800 మంది కార్మికులకు తగ్గిపోతాయని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది. ఈ నేపథ్యంలో సింగరేణిని కాపాడుకోవడానికి కేంద్రం సహాయం చేయాలి, కేంద్రం సహకరించాలి అని చెప్పి కాంగ్రెస్ వాదిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు, సింగరేణి చుట్టూ తెలంగాణ రాజకీయాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. హరి, ఓకే విక్రమ్.